హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీ తమ్మునేలో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మనకి ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా క్లాత్ని ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలని చెప్పి ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, మా వీడియోని మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము బట్టలన్నీ ఇట్లా ఉంచుకుంటాం కదా, ఇవన్నీ నీట్గా ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే, నీట్గా మడతేసుకున్నాం అనుకోండి బీరువాలో ఆటోమేటిక్గా ఎక్కువ క్లాత్లు అయితే పడతాయి కదా. అట్లాగే శారీస్, కొన్ని డ్రెస్సెస్, ఫ్రాక్స్, అట్లాగా లేడీస్కి అన్ని రకాలు ఉంటాయి కదా. అలాగే ప్లాజో సెట్స్ కానీ, ఫుల్ సెట్ 3 పీస్ సెట్స్ కానీ, ఇట్లా అన్ని రకాలు ఉంటాయి కదా. కాబట్టి నేను అన్ని రకాలు అదొకటి అయితే తీసుకొని మీకు ఇప్పుడు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. చాలా ప్రొఫెషనల్ టైప్లో మనం చెయ్యాలనుకోకూడదు, ఎందుకంటే పర్ఫెక్ట్గా చాలామందికి రాదు కదా. నాకు అట్లాగే రావు. ఫస్ట్ చిన్నగా స్లోగా నేను నేర్చుకున్నాను. అట్లాగే సింపుల్గా ఎట్లా చేసుకోవాలని చెప్పి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ ఒక ప్లెయిన్ టాప్ అయితే తీసుకుంటున్నాను. చెస్ట్ దగ్గర డిజైన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కింద వరకు ఇట్లా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు టాప్ నీట్గా ఉండేటట్టు కింద అయితే వేసుకొని అయితే నేను చేస్తున్నాను. మనం మంచం మీద అట్లాగైతే మాత్రం పర్ఫెక్ట్గా రాదు. స్లోగా కింద కూర్చొని ఇట్లాగా నీట్గా చేసుకున్నామంటే మాత్రం పర్ఫెక్ట్గా అయితే క్లాత్ ఫోల్డ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చెస్ట్ దగ్గర ఉన్న డిజైన్తో అయితే నేను పైనుంచి కింద వరకు ఫోల్డ్ చేసుకున్నాను. అట్లాగే 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని ఇట్లాగా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఇట్లాగా టాప్స్, అట్లాగే చున్నీస్ ఉన్న డ్రెస్సులు కానీ, శారీస్ కానీ నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే కింద డిస్క్రిప్షన్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే లింక్స్ అయితే ఇస్తాను, చూసేయండి. న్యూ ఇయర్ కోసం, అలాగే సంక్రాంతి ఫెస్టివల్ కోసం మనం లేడీస్ మీషోలో శారీస్ కొనాలనుకుంటే ఎట్లాంటి శారీస్ కొనవచ్చు ఏంటి అని చెప్పి నేనైతే వీడియో చేసి కింద ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఫస్ట్ ఒక టాప్ అయితే నేను ఫోల్డ్ చేశాను కదా, సేమ్ ఎగ్జాక్ట్గా సెకండ్ టాప్ కూడా అట్లాగే చెస్ట్ దగ్గర నుంచి కింద వరకు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మడుతున్న దగ్గరే చూసుకొని వేసుకుంటున్నావేమో అని చెప్పి కమెంట్ చేస్తారేమో. చూడండి, నేను నార్మల్గా టాప్స్ ఉన్నాయి, వాటిని నీట్గా నేనైతే నా ఓన్గా ఫోల్డ్ చేసుకుంటాను. ఎప్పుడైనా కానీ ఈ ప్రాసెస్లోనే నేను టాప్స్ ఫోల్డ్ చేసుకొని బీరువాలో అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను. నా దగ్గర లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, టాప్స్ వరకు ఉన్నాయి, నెక్స్ట్ అలాగే ప్లాజో సెట్స్ ఉన్నాయి, నెక్స్ట్ అలాగే 2 పీస్ సెట్ ఉన్నాయి, 3 పీస్ సెట్, ఇట్లాగా నా దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. నేను అన్నీ అదొక రకం అయితే తీసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. మనం ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని అరేంజ్ చేసుకున్నామంటే బీరువాలో చాలా బట్టలు అయితే పడతాయి అన్నమాట. మనం పిచ్చిగా ఎలా పడితే అలా ఫోల్డ్ చేసామంటే మాత్రం 4 పట్టే చోట 2 పడతాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఫస్ట్ టైం మడత పెడుతున్నారు, అర్థం కాలేదనుకోండి, ఒక చాప్లీస్ తీసుకోండి. చాప్లీస్ తీసుకొని చెస్ట్ దగ్గర ఎక్కడ ఫోల్డ్ చేయాలో మార్క్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఫోల్డ్ చేసుకోండి. అట్లాగే ఫుల్ హ్యాండ్స్ ఉంటే మనం ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇట్లాగా మడత పెట్టుకున్నామంటే మాత్రం చాలా బాగా వస్తాయి. ఐరన్తో కూడా పని లేకుండా మనము ఫోల్డింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మనం ఒకదాని మీద ఒకటి డ్రెస్ కానీ శారీ కానీ పెట్టామనుకోండి, మీరు పెట్టిన 1 డే తర్వాత చూస్తే టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ నీట్గా అరేంజ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే మనం బరువు ఎక్కువ పెడతాం కదా దానివల్ల. నెక్స్ట్ అలాగే కొన్ని టాప్స్కి ఫ్యాంట్లు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా మడత పెట్టుకోవడానికి నీట్గా 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్యాంట్ మడత పెట్టేటప్పుడు నేను 2 మెథడ్స్ అయితే చూపిస్తున్నాను. మీరు కాన్సన్ట్రేషన్గా చూసారంటే మాత్రం ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా సరే మీ దగ్గర నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను ఒకటి చూపిస్తే మీకు అర్థం కాదు అని చెప్పి నేనైతే ఒకసారి మొత్తము టాప్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూపించాను. ఒక 7-8 టాప్స్ వరకు అయితే చూపించాను. మీకు ఒకదాని దగ్గర అర్థం కాకపోతే లాస్ట్ వరకు చూస్తే మాత్రం రెండో దాని దగ్గరైనా అర్థమవుతుంది ఎట్లా ఫోల్డ్ చేయాలి ఏంటి అని చెప్పి. లేకపోతే 3rd, 4th అయినా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అట్లా చూసారంటే, అంతేగాని సగం చూసి మీరు ఆఫ్ చేశారంటే మీకు వీడియో అర్థం కాదు. చూసారు కదా, ఫస్ట్ మెథడ్ ఫ్యాంట్ ఫోల్డ్ చేయడానికి ఇది చాలా సింపుల్ మెథడ్. ఇది
ఏంటంటే రెగ్యులర్గా అన్ని డ్రెస్సెస్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం కదా, అదొక మెథడ్. నెక్స్ట్ ఇంకో మెథడ్ అయితే చూపిస్తున్నాను. ప్యాంట్ కింద పార్ట్ ఉంటుంది కదా, అదైతే ఇట్లా పైకి ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ అంతే ఫోల్డ్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఇది కూడా మెథడ్ తొందరగా అయిపోతుంది. ప్యాంట్లు మడత పెడతాము, కొంచెం కష్టంగా ఉంటుంది కదా లేడీస్ వాటికైతే. కాబట్టి ఇట్లా సింపుల్గా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు, మీకు పర్ఫెక్ట్గా ఫోల్డ్ అయిపోతుంది. ఇది మనం టాప్లో పెట్టేసుకున్నామంటే మాత్రం మనకు కావాల్సినప్పుడు టాపు ప్యాంటు రెండు ఒకసారే ఉంటాయి. నాకైతే ఫస్ట్లో ఇట్లా ఫోల్డ్ చేయటం, నీట్గా పెట్టుకోవటం ఇవన్నీ ఏం తెలిసేది కాదు. బీరువాలో పెట్టామంటే పెట్టాము అని చెప్పి ఎలా పడితే అలా పడేసేదాన్ని. బట్టలన్నీ మడతలు మడతలు పడిపోతూ ఉండేవి. మళ్ళీ వాటిని ఐరన్ చేసుకోలేక ఇంకో ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియో చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటా ఉన్నాను. బీరువా సర్దుకునేటప్పుడు టైం రాలేదు. ఈరోజైతే ఎట్లాగైనా చేయాలి అని చెప్పి మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది అని చెప్పి నేనైతే చేస్తున్నాను. ఇది మీరు ఇట్లాగ ఫోల్డ్ చేసి బీరువాలో పెట్టేశారంటే మాత్రం ఎన్ని రోజులైనా సరే ఫోల్డింగ్లు అనేవి పోవు. నెక్స్ట్ మీరు పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మాత్రం మీరు 1 ఇయర్ తర్వాత ఈ డ్రెస్ ఇప్పదీసినా సరే మడతలు ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంటాయి. అట్లా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు వరకు టాప్స్ అలా చూసాం కదా. ఇప్పుడు 3 పీస్ సెట్ ఇది. టాపు, ప్యాంటు, చున్నీ. దీన్ని కూడా మనం నీట్గా మడతేసుకునేటప్పుడు మడతేసుకొని మొత్తం 3 ఒకచోటే పెట్టుకున్నామంటే మనం తీసుకునేటప్పుడు కూడా సెట్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అట్లాగైతే నేను చూపిస్తున్నాను. మీరు ఇప్పుడే ఫోల్డింగ్స్ చేయటము స్టార్ట్ చేసిన వాళ్ళకైనా సరే నేను చూపించే మెథడ్ అయితే సింపుల్గా ఉంటుంది. ఆఖరికి బట్టల షాప్లో కూడా ఇట్లాంటి ఫోల్డింగ్సే చేస్తారనమాట ఎక్కువ శాతము సింపుల్గా. అందుకని చెప్పి నేనైతే ఇదైతే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు సాఫ్ట్గా ఉంది, క్లాత్ కూడా తొందరగా మడతపడిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం టాప్ సెట్ చేసాం కదా, ఇప్పుడు ప్యాంటు, చున్నీ కూడా దీన్ని ఒకసారి లోపల పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మీరు డ్రెస్ తీసుకునేటప్పుడు 3 పీస్ సెట్ మొత్తం వస్తుంది బయటికి మనం బీరువాలోంచి తీసేటప్పుడు. అందుకని చెప్పి నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను. ప్యాంట్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని డైరెక్ట్గా మనము చున్నీతో సహా కలిపి పెట్టేసుకుంటే టాప్లో సరిపోతుంది. మనం ఇట్లా నీట్గా డ్రెస్సులు పెట్టుకోకపోతే మనం ఎన్ని వేలు పెట్టి కొన్నా ఎన్ని చేసినా కానీ మనకి డ్రెస్సెస్ అందంగా అయితే కనిపించవండి. ఎందుకంటే డ్రెస్సెస్ అన్నీ ముడతలు పడిపోతాయి. మనం అన్నీ కలిపి మిక్స్ చేసేసి పెట్టేస్తే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇంట్లో చాలా అయితే యూస్ఫుల్ అవుతుంది. మనకి ఏదైనా అర్జెంట్ ఫంక్షన్ ఉన్నా, నెక్స్ట్ అట్లాగే ఏదైనా పార్టీకి కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా కానీ అప్పటికప్పుడు వెంటనే తీసేసుకోవడానికి అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వరకు టాప్స్ ఇవన్నీ చూపించాం కదా. నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్, ఫుల్ ఫ్రాక్ అనమాట ఇది. నెక్స్ట్ ఈ ఫ్రాకు ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా ఎందుకంటే చెస్ట్ వరకు ఒకలాగా ఉంటుంది, చెస్ట్ కింద నుంచి ప్రిల్స్ వచ్చి ఫ్రాక్ కింద ఇంకోలాగా ఉంటుంది కదా. కాబట్టి ఈ ఫ్రాక్ ఇట్లా మడతేయాలన్నా కూడా మనకి చాలా టైం అయితే పడుతుంది. అందుకని చెప్పి నేను ఇందాక సేమ్ పైన టాప్స్కి అన్నింటికి ఎట్లాగైతే సెట్ చేశానో అట్లాగే దీనికి కూడా ఫ్రాక్కి కూడా సెట్ చేశాను. మీరు కూడా సింపుల్గా హెవీగా కష్టపడే పని లేకుండా ఎగ్జాక్ట్గా చెస్ట్ దగ్గర నుంచి డిజైన్ దగ్గర నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈ కింద ప్రిల్స్ దగ్గర అలా మడత పెట్టుకున్నామంటే మాత్రం మనం నీట్గా ఫ్రాక్ కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంది, టాప్ లాగే కనిపిస్తుంది ఫ్రాక్ లా కన్నా కూడా. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే అయిపోయింది ఇది కూడా. నెక్స్ట్ నేను ఇంకోటి ఏం తీసుకున్నా అంటే ఇది ప్లాజో ప్యాంటు టాప్ అనమాట. ప్లాజో ప్యాంటు కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా ప్యాంటు, అదని చెప్పి నేను ఈ డ్రెస్ చూజ్ చేసుకున్నాను. ఇది కూడా సేమ్ ఇందాకట్లాగే మనము చెస్ట్ దగ్గర టాప్ని ఫోల్డ్ చేసుకున్నామంటే నీట్గా ఇది కూడా చాలా ఫాస్ట్గా అయితే ఫోల్డింగ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి పక్కన సైడ్స్ ఇస్తారు కదా, ఆ సైడ్స్ కరెక్ట్గా ఉండేటట్టు మనం పెట్టుకున్నామంటే మాత్రం ఫోల్డింగ్ చాలా వరకు ఈజీ అయిపోతుంది. నేను టాప్స్ అన్నిటికీ మెయిన్ ఫాలో అయ్యే ట్రిక్ ఇదే అనమాట. మనకి ఫస్ట్ ఇక్కడ లాస్ట్న ఇస్తారు కదా పక్కన సైడ్స్, అవి బాగా కరెక్ట్గా పట్టుకోవాలి. మనం పట్టుకున్నామంటే మాత్రం టాప్ ఫోల్డ్ చేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా వరకు అయితే 90% అయితే టాప్స్ ఫోల్డ్ చేయటం నీట్గా వస్తే చాలు, అన్నీ ఫోల్డ్ చేయటం వచ్చేస్తాయి డ్రెస్సెస్. ఇట్లాగే
జెంట్స్ డ్రెస్సెస్ కూడా మనం సింపుల్గా హస్బెండ్స్ది కానీ పిల్లలు కానీ చాలా సింపుల్గా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇది నేర్చుకున్నామంటే అవి కూడా వస్తాయి. అందుకని చెప్పి నేను మెయిన్ మనకి ఏవైతే ఉన్నాయో లేడీస్కి అవే చూపిస్తున్నాను. చూసారు కదా. నెక్స్ట్ ఇది టాప్ అయిపోయింది కదా. ప్యాంటు నా దగ్గర చాలా వరకు టాప్స్ నేను ఇంకా వేసుకోలేదు. వీటన్నిటికీ ఇంకా నేను ట్యాగ్స్ కూడా సరిగ్గా తీయలేదు. ఏం చేసామంటే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కొంచెం బిరువాలో అలాగే పడేసి ఉంచాను. అప్పటి నుంచి వీడియో చేద్దాము అనుకుంటున్నాను కానీ అస్సలు టైం కుదరలేదు. ఈరోజు ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి చేస్తున్నాను. చూసారు కదా, ఇది కూడా ప్యాంటు చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అందుకని చెప్పి ఇప్పుడు ఈరోజు మీకు వీడియో చేస్తా. నేను కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈజీగా. చూసారు కదా, చాలా వరకు ప్రాసెస్ ఈజీగా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇవి ఒక టాప్స్ నా దగ్గర ఉన్నవి. ఇవి కూడా కాటన్వి. వీటిని కూడా మనము ఎలా పడితే అలా పడేసామంటే ఫస్ట్ దీంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటంటే మొత్తం నలిగిపోయినట్టు కనిపిస్తుంది కదా. మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇది కూడా చాలా సింపుల్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు ఉన్నా సరే బాగుంటాయి. నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ అయితే చాలా వరకు అయితే మాత్రం నేను తక్కువ కాస్ట్లోనే రీజనబుల్గానే తీసుకుంటాను. హెవీగా అయితే కాస్ట్ పెట్టి తీసుకోను. ఎందుకంటే అవి తీసుకున్న మన బీరువాలో ఒక పక్క అడ్డంగానే ఉంటాయి కానీ చాలా వరకు అడ్డంగానే ఉంటాయి. అందుకని చెప్పి నేను ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే తీసుకోను. ఏదైనా కానీ టాప్స్ లేకపోతే 3 పీస్ సెట్లా తీసేసుకుంటాను. దాన్ని యూజ్ చేసుకుంటాను ఎక్కువగా. ఏదైనా పార్టీ వేర్కి కానీ వాటికి వీటికి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ శాతం ఇవే ప్రిఫర్ చేస్తాను. లేకపోతే శారీస్ అయితే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే శారీస్ని కూడా మనం ఎట్లాగా సింపుల్గా ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి బ్లౌజ్తో సహా అని చెప్పి అది కూడా చూపించాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అది కూడా చూసారు కదా. ఇప్పుడు ఇది కూడా సింపుల్గా ఫోల్డ్ చేసేసుకున్నాను. మనం ఒక 2-3 టైమ్స్ ఫోల్డ్ చేసామంటే మాత్రం ఈజీగా మన దగ్గర ఉన్నాయన్నీ ఫోల్డ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇవి కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వరకు కాటన్ ఇవన్నీ చూసాం కదా. ఇదైతే క్రేప్ ఉంటుంది కదా, క్రేప్ మోడల్లో ఇది టాప్ అనమాట. సిల్క్ క్రేప్ ఇట్లా ఉంటుంది కదా, అట్లాగా వీటిని కూడా మనము కాటన్ కన్నా చాలా స్మూత్గా మనం ఫోల్డ్ చేస్తే ఫాస్ట్గా అయిపోయేది ఏదైనా ఉందంటే ఈ సిల్క్ టాప్సే. ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా నేనైతే ఫాస్ట్గా ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత శారీస్ అయితే 2 మెథడ్స్ చూపించాను. సింపుల్గా అయిపోవాలంటే ఏం చెయ్యాలి, లేదంటే మనం ఒక 1 ఇయర్ అయినా సరే మనం ఫోల్డింగ్స్ తీసేటప్పుడు ఈజీగా ఫోల్డింగ్స్ ఏవి పోకుండా రావాలంటే ఏం చేయాలని చెప్పి 2 మెథడ్స్ అయితే చూపించాను. ఫస్ట్ మెథడ్ అయితే ఇది ఎప్పటి నుంచో మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ఫోల్డింగ్ మెథడ్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా. ఇప్పుడు ఫస్ట్ది చూసాం కదా, ఇది సెకండ్ది. నేనేం చేశాను అంటే బ్లౌజ్తో సహా కొన్ని పట్టు శారీస్ ఉంటాయి కదా, అవైతే బ్లౌజ్తో సహా నేనైతే ఫోల్డ్ చేసుకొని ఉంచుకుంటాను. ఆ మెథడ్ అనమాట ఇది. చూసారు కదా, బ్లౌజ్ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని బ్లౌజు కింద పెట్టి దానిపైన శారీ అయితే నీట్గా ఇట్లా అరేంజ్ చేసుకొని నా బ్లౌజ్కి ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి కదా, హాఫ్ హ్యాండ్స్ వచ్చినాయి కూడా సేమ్ ఇట్లాగే చేసుకోవచ్చు మీరు. ఇట్లాగా బ్లౌజ్ని నీట్గా ఫోల్డ్ చేసేసుకొని అరేంజ్ చేసుకొని బ్లౌజ్తో సహా పెట్టేస్తాను. ఇంకోటి ఏంటంటే నాకు బ్యాక్ సైడ్ నెక్ కొంచెం డీప్గా ఉంటుంది కాబట్టి శారీని ఇంకా కొంచెం టైట్గా పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తా. కొంచెం లూజ్ చేసాను బ్లౌజు. మీరు ఇట్లా పెట్టుకునేటప్పుడే కొంచెం టైట్గా పెట్టుకున్నారంటే ఎన్ని రోజులు ఉన్నా సరే బ్లౌజు శారీ 2 వేరు అయితే అయిపోవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామందికి శారీస్తో పాటు బ్లౌజ్తో పాటు లంగా ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవడం అలవాటు కదా. కాబట్టి దాంతో సహా ఇట్లా డైరెక్ట్గా మనము లంగాతో సహా పెట్టేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా సరే మనం శారీని బ్లౌజ్ని లంగాని ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఇది కూడా నేను ఇందాక చూపించింది ఒక మెథడు, ఇప్పుడు చూపించింది ఒక మెథడు. 2 మెథడ్స్ అయితే చూపించాను. మీరు కావాలనుకుంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలామందికి బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, చిందరవందరగా ఉన్న బట్టలన్నీ ఎంత నీట్గా మనం మడతేసుకుంటే ఎంత నీట్గా వచ్చేసినాయో. చాలామందికి యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.